పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నాన్ టీచింగ్ వర్కర్స్ కు కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా శుక్రవారం రోజున రామగుండం మండలంలోని కుందనపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల గేట్ ముందు కేజీబీవీ ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ వర్కర్స్ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, కేజీబీవీ నాయకురాలు శోభలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న నేటి వరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో పనిచేస్తున్న శ్రామిక మహిళల వేతనాల పెంపుదల గురించి ఆలోచన చేయడం లేదని, కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని అన్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదని, ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేవని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతో ఈ విద్యాలయాల్లో మహిళలు వెట్టి చాకరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి వేతనాలు అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్, నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ మండల నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ కార్మికుల సమస్యలపైన అనేక ప్రభుత్వ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా వారిని వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితిని కొనసాగిస్తున్నది ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే నాన్ టీచింగ్ వర్కర్స్ ఏదైతుందో వాళ్ళ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీవీలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ రామగుండం మండల కేంద్రంలోని కుందనపల్లి కేజీబీవీ స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి, వీళ్లకు ఈఎస్ఐ, పీఎఫ్ వెంటనే అమలు చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అనేక విషయాలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా మరి ఫలించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, విద్యాధికారులకు ఇచ్చాం, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికి కూడా ఇచ్చాం. కాబట్టి స్పందించాలని చెప్పి ఈ సమస్యలపైన స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ పరంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.